అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక భేటీకి సర్వం సిద్దమైంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1 గంటకు అలాస్కాలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ముగించే తొలి అడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. భూభాగాల మార్పిడి ఒప్పందం జరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. ఒకవేళ పుతిన్ అంగీకరించుకుంటే ఈ భేటీ కొన్ని నిమిషాల్లోనే ముగిసిపోతుందని ట్రంప్ పేర్కొనగా, కొంతసేపు జరిగే ఈ సమావేశం ద్వారా ఫలితాన్ని ఆశించలేమని రష్యా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీపై యావత్ ప్రపంచం దృష్టి నెలకొంది. 3.5 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దం ముగింపునకు ఈ సమావేశం ఒక కీలక అడుగు కానుందని అంచనాలు ఉన్నాయి. ఈ భేటీలో కీవ్, మాస్కో మధ్య భూభాగాల మార్పిడి ఒప్పందం జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఈ అంశంపై రష్యా రాజీకి రాకుంటే సమావేశం కొన్ని నిమిషాల్లో ముగుస్తుందన్నారు. ఇదే సమయంలో రష్యా, ఉక్రెయిన్ శాంతి ఒప్పందం చేసుకుంటాయని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. అయితే కొన్ని అంశాలపై రాజీ పడే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఉక్రెయిన్పై దాడులను రష్యా ఉధృతం చేసింది. ట్రంప్, పుతిన్ సమావేశంపై ఐరోపా దేశాల నేతలు సహా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దృష్టి సారించారు. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలను వదులుకోవాలని ట్రంప్ ఇప్పటికే ఒత్తిడి చేయగా, జెలెన్స్కీ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అలాస్కా శిఖరాగ్ర సమావేశాన్ని పుతిన్కు వ్యక్తిగత విజయమని కూడా జెలెన్స్కీ అభివర్ణించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య భూభాగాల మార్పిడి ఒప్పందం జరగొచ్చని ట్రంప్ చెబుతున్నప్పటికీ మాస్కో మాత్రం భిన్నంగా స్పందించింది. ఈ భేటీ తర్వాత ఎలాంటి ఒప్పందంపై పుతిన్ సంతకం చేసే అవకాశం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. కొంతసేపు మాత్రమే జరిగే ఈ సమావేశం ద్వారా ఫలితాన్ని ఆశించలేమన్నారు. ట్రంప్, పుతిన్ అత్యంత క్లిష్టమైన అంశాలను చర్చిస్తారని పెస్కోవ్ తెలిపారు. ఈ భేటీలో అమెరికా, రష్యా మధ్య భవిష్యత్తు సహకారంపై ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్, పుతిన్ భేటీపై జరుగుతున్న ప్రచారాలను మాస్కో తోసిపుచ్చింది. ఊహాగానాల కంటే వాస్తవాలపైనే దృష్టి పెట్టడానికి రష్యా ఇష్టపడుతుందని పేర్కొంది. అలాస్కా సమావేశం విఫలం కావడానికి 25% అవకాశం ఉందన్న ట్రంప్ వ్యాఖ్యల్ని సైతం రష్యా తోసిపుచ్చింది.